ఇంకొక 1 డేలో నా బర్త్డే అండ్ ఐ ఫకింగ్ హేట్ ఇట్. చిన్నప్పుడు మన బర్త్డే అంటే ఇలాంటి బర్త్డే క్యాప్స్, రిలేటివ్స్తో సమోసా బిస్కెట్, బెస్ట్ ఫ్రెండ్స్తో క్లాస్ ఉన్న చాక్లెట్ పంచడం, అసలు నెక్స్ట్ డే బర్త్డే అంటే నైట్ నిద్ర పట్టదు. కానీ ఇప్పుడు నా ఏజ్ 27, రేపు 28 రాబోతుంది. చిన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు. నాకనే కాదు, మీలో చాలా మందికి ఇదే ఫీలింగ్. చిన్నప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చేది, ఇప్పుడు ఏమో భయం వేస్తుంది బర్త్డేస్ అంటే. చిన్నప్పుడు ఈ ఇయర్ అసలు ఎంత ఎక్సైటింగ్ ఉండబోతుందో అని ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఇంకెన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఇలా నాలాగే ఫీల్ అయితే ఇట్స్ టైమ్ టు రియలైజ్. మీరు ఒక కొడుకు నుంచి మ్యాన్ ఆఫ్ ద హౌస్ కింద కన్వర్ట్ అయినట్టు లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్ రోల్ ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తా. చిన్నప్పటి నుంచి మన డాడీ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మనం చూస్తాం. మన కోసం అది కొంటారు, ఫ్యామిలీ కోసం అది చేస్తారు. ఇవన్నీ చూసి అబ్బా మనకు మన డాడీ ఉన్నారు, ఏమైనా ఆయన చూసుకుంటారు అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. కానీ మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకునే కొద్దీ అల్టిమేట్లీ ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. టు బి ఆనెస్ట్, ఏ ఫాదర్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ నీదే అని చెప్పి కొడుకుని ఫోర్స్ చేయరు. వీడికే తెలుస్తుందిలే, వీడే నేర్చుకుంటాడు అని చెప్పి వదిలేస్తారు. ఇది ఫాదర్స్ పర్స్పెక్టివ్. కానీ మన పర్స్పెక్టివ్ అంటే చెప్పనా, ఈ రెస్పాన్సిబిలిటీ నేను కానీ తీసుకోకపోతే నా ఫ్యామిలీ కోసం ఇంకెవరు తీసుకోరు. దిస్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యువర్ కన్వర్టింగ్ ఇంటూ ఎ మ్యాన్. అప్పటి నుంచి మనం అడిగి మరీ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం. ఊరుకున్నా నేను చూసుకుంటా ఇలాంటి డైలాగ్ ఎక్కువ వస్తాయి. మనం ఈ టాపిక్ లో డీప్ గా వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ కి లైక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీ ఫాదర్స్ ఉన్నారో అందరికి షేర్ చేయడం మర్చిపో. అండ్ కొంచెం లెందీ ఉన్నా సరే లాస్ట్ దాకా చూడండి, డెఫినెట్లీ మీ టైం వేస్ట్ అవ్వదు. ఒకటి చెప్తా, మీరు ఎప్పుడైనా గమనించారా, 18 ఏజ్ వరకు మనకి ఏమైనా డబ్బులు కావాలంటే ఫైట్ చేసి మరి అడుగుతాం. నాకు ఈ ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి అని చెప్పి తినడం కూడా ఇంట్లో మానేస్తాం అనమాట. కానీ వన్స్ యూ రీచ్ దిస్ అడల్ట్హుడ్, 100 రూపాయలు అడగడానికి కూడా చాలా వెనకడుగేస్తాం. మన మీద మనకి చిరాకేస్తూ ఉంటది, ఎంత ఏజ్ వచ్చిన తర్వాత డాడీని ఏం అడుగుతాం అని చెప్పి. అంటే మ్యాన్ కింద కన్వర్ట్ అవుతారు కదా, యూ రిలేట్ టు హిమ్. ఆ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఎలా రా బాబు చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి మనం ఫీల్ అవుతాం. 25, 24 వచ్చినంత వరకు ఎవరికి జాబ్స్ రాకుండా ఇంట్లో ఉంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మమ్మీ డాడీ ఫేస్ చూడకూడదు అనిపిస్తుంది. బయట ఎక్కడో గల్లీ దగ్గర టైం పాస్ చేయాలనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ఐ హావ్ బీన్ త్రూ దిస్. అందుకే ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నాను. రీసెర్చ్ చేస్తే రాదు ఎక్స్పీరియన్స్. సో ఈ బర్త్డేస్ జరుపుకునే కొద్దీ చిన్నప్పుడు ఇంట్లో సామాన్లు తెమ్మంటే వెళ్ళి తెచ్చేవాళ్ళం. దాని తర్వాత ఆ సామాన్లు మనమే పే చేస్తాం. మనం సంపాదించిన దాంట్లో సగమైనా సరే ఇంట్లో ఇవ్వాలనుకుంటాం. వాళ్ళకి హెల్త్ కేర్ తీసుకుంటాం, టర్మ్ ఇన్సూరెన్స్ కడతాం. ఇది ఎంత దాకా వెళ్తుంది అంటే వాళ్ళకి మంచిగా నగలు కొనాలి, లేదా అపార్ట్మెంట్లు తీసుకోవాలి, ల్యాండ్ కొనాలి వాళ్ళ పేరు మీద అని చెప్పి అంతవరకు వెళ్తాం. బికాస్ మన ఏజ్ పెరిగొద్ది వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఈవెన్ దో దే డోంట్ స్పీక్ ఇట్ అవుట్ లౌడ్. ఇక్కడే మనకు ఆ ట్రిగరింగ్ పాయింట్ వస్తుంది అనమాట. అబ్బాయి ఎంత ఏజ్ అవుతుంది, వాళ్ళు ఒకటి అడగరు చేయమని, కానీ నేను కూడా చేయలేకపోతున్నాను. ఒక మనిషికి ఏం చేయాలో అర్థం కానప్పుడే ఆ విషయం కోపం కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి నీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం, నాట్ బికాస్ వీ హ్యావ్ టు, బికాస్ వీ వాంట్ టు. మనం తీసుకోవాలనుకుంటాం కాబట్టి తీసుకుంటాం. నువ్వు ఇక్కడే ఒక ఇన్విజిబుల్ వెయిట్ యాడ్ అవుతుంది మనకి. చెప్తా నేనేం మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇంట్లో వాడే పెద్దోడు. అతనికి చెల్లి ఉంది, వాళ్ళ ఫాదర్ ఏమొచ్చి కంప్లీట్ EMIs లో మునిగిపోయారు. వాట్ ఎ మ్యాన్ డస్, ఫస్ట్ చెల్లి పెళ్లి చేసి ఇంట్లో ఫినాన్షియల్ పొజిషన్ చూసుకొని దాని తర్వాత మనం డ్రీమ్స్ గురించి ఆలోచిస్తాడు. అండ్ హీ డిడ్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. మనకు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక మంచి థాట్ అనమాట. హీ నోస్ ఖచ్చితంగా కొడతాను ఈ బిజినెస్ గానే పెడితే అని చెప్పి. కానీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, చెల్లి పెళ్లి చేయాలి. వాళ్ళ మమ్మీ డాడీ కూడా అంటూ ఉంటారు అనమాట, ఫస్ట్ మీ చెల్లికి పెళ్లి చేసేస్తే ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ రా, తీరిపోద్ది అని చెప్పి. ఇటు పక్క ఏమొచ్చి మంత్లీ వచ్చే EMI, మనోడు చేసే జాబ్ లో సగం శాలరీ అటే వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఏమొచ్చి ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న బిజినెస్ పెట్టలేకపోతున్నాడు. బికాస్ మనోడు కష్టపడిందంతా ఫ్యామిలీ కోసమే. we men are happy to do this. మనం కంప్లైంట్ చేయమన్నమాట. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ మెచ్యూర్ ఎనఫ్ ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. కానీ మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పనా, మన ఫ్యామిలీ మనల్ని గుర్తించదు. మనం చేస్తున్న ఈ సాక్రిఫైసెస్ కి ఒక రికగ్నిషన్ రాదు. వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా పెయిన్ వస్తూ ఉంటది అనమాట. మనం ఓపెన్ గా చెప్పుకోలేము, నేను మీకోసం చేశాను, అలా చేశాను అని చెప్పి. ఎన్ని బాధలు వస్తున్నా తట్టుకునే ముందుకెళ్తాం. లేదా మీరే చెప్పండి, వన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు అప్రిసియేషన్ వచ్చింది? ఈ బాధలను మగాళ్ళకి అర్థమైంది. మీతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అదర్ వ్యూవర్, దీనికి 100K వ్యూస్ వచ్చిన, 50K వ్యూస్ వచ్చిన, 20K వ్యూస్ వచ్చిన, 20,000 మంది నీకు తోడుగా ఉన్నారు ఇక్కడ. సో వెంటనే మన ఫ్యాషన్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో. ఇక్కడ మన ఫ్యాషన్ కన్నా ఎక్కువ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఐ ఆల్వేస్ బిలీవ్ నాతో పాటు మీరు కూడా గ్రో అవుతూ ఉంటారు కాబట్టి. జస్ట్ ఫ్యాషన్ వుడెంట్ కట్ ఇట్. సో మీరు కింద కామెంట్ చేయండి, అసలు ఇలాంటి పాడ్కాస్ట్ మీకు హెల్ప్ అవుతున్నాయా, అసలు ఇలాంటి పాడ్కాస్ట్ చూస్తే మీకు వచ్చే ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. బికాస్ ఐఎమ్ నాట్ షూర్ ఇవి చేయొచ్చా చేయకూడదా అని. ఓకే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది ఏదో భయపెట్టాలని కాదు, తర్వాత ఫ్యూచర్ లో బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోకండి, దిస్ ఈస్ నాట్ ద పాయింట్. నేను వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ అన్నది ఒక వీడియో రూపంలో చెప్తున్నాను అనమాట. అండ్ దిస్ ఫేజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ ఫర్
ఎనీ మ్యాన్, ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న వాళ్ళు ఈ ఫేజ్ క్రాస్ చేసే వస్తారు. నో మ్యాటర్ అది మీరు మంత్లీ ₹1,00,00,000 సంపాదించినా, మంత్లీ 10,000 సంపాదించినా, ఈ రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది విత్ ఆర్ వితౌట్ నోయింగ్. సో ఎవరైతే ఇప్పటిదాకా 25 అబోవ్ ఉండి ఒక మంచి జాబ్ ఉండి ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారో హ్యాట్స్ ఆఫ్, క్యారీ ఆన్. కానీ ఎవరైతే కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో, కాలేజ్లో చదువుతూ ఉంటారో, ప్లేస్మెంట్స్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారో, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, ఆర్ యూ రెడీ? లోపల ఒక ఆన్సర్ వస్తుంది, నో ఐ థింక్ ఐమ్ నాట్ రెడీ. ఎంత ఉన్నా సరే ఐ థింక్ ఐమ్ నాట్ రెడీ బికాస్ ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యు నో వాట్, ఎప్పటికీ కూడా ఈ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఉంటుంది ఆ ఫీలింగ్. బట్ నేను మీ ఏజ్ని క్రాస్ చేసి వచ్చా కాబట్టి ఈ టైంలో చెప్తున్నాను కదా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అకాడమికల్లీ పెట్టుకోండి కానీ పర్సనల్గా పెట్టుకోవద్దు. యు నో వాట్ ఐ మీన్. ఫ్రెండ్స్తో ఎక్కువ చిల్ అయిపోవడం, అక్కర్లేని అమ్మాయిలతో లింకులు పెట్టుకోవడం, పేరెంట్స్ సెకండరీ పెట్టుకొని వేరే వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం, దిస్ ఈజ్ ఎ రెసిపీ ఫర్ ఎ డిజాస్టర్. ట్రస్ట్ మీ, ఈ ఏజ్లో మాత్రం ఇట్స్ గోనా బి ఎ డిజాస్టర్. సో మీ చేతిలోకి అంత రెస్పాన్సిబిలిటీస్ రానప్పుడు ఒక 22-23 ఏజ్ వాళ్ళు చూస్తుంటే మాత్రం టేక్ దట్ ఫకింగ్ రెస్పాన్సిబిలిటీ బ్రో. ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకో, ఫైనాన్సెస్ తెలుసుకో, ఏంటి పరిస్థితి తెలుసుకో, దానికి తగ్గట్టుగా నీ గోల్స్ని అలైన్ చేసుకో. ఇలాంటప్పుడు మనం చాలా పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. యూనో వాట్, పెద్ద సాక్రిఫైసెస్ చేయడం చాలా ఈజీ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రూమ్లో ఉండి యూట్యూబ్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది, ఫ్రెండ్స్ని దూరం పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ప్లే స్టేషన్ గట్టిగా ఆడేవాడిని, ఎందుకంటే లాక్డౌన్ టైం కాబట్టి ఖాళీ ఉండేవాడిని కాబట్టి. అది పక్కన పెట్టి ల్యాప్టాప్ ముందు వేసుకొని మొత్తం రీసెర్చ్ చేసేవాడిని. ఇవన్నీ మన తగ్గట్టుగా పెద్ద సాక్రిఫైసెస్ అండ్ ఐ మేడ్ ఇట్. 5 years వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ నెంబర్ నుంచి 1.6 million సబ్స్క్రైబర్స్ లేకపోతే 450K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఈ నెంబర్ నుంచి అవుట్ గ్రో అవ్వడానికి ఇంకా పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ చేయాల్సిందే లేదు. ఆల్రెడీ నేను చేస్తున్నాను అన్నీ కూడా. అప్పుడు అంత పెద్ద సాక్రిఫైసెస్ చేశాను కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న సాక్రిఫైసెస్ చేయడానికి నాకు యాక్సెస్ ఉంది. ఎవరైతే ఇప్పుడు యూఆర్ గోయింగ్ త్రూ ఫేజ్, ఇది అర్థమైంది అనమాట, స్టాగ్నెంట్ గా ఉన్నాను లేకపోతే నేను గ్రో అవ్వట్లేదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, నా విషయం తీసుకోండి. ఫ్యాషనబుల్ గా అనిపించాలంటే మంచి బట్టలు వేయాలి, మంచి బట్టలు వేయాలంటే మంచి బాడీ ఉండాలి, అవునా? ఇంకా ఐఎమ్ పుషింగ్ మై బాడీ. రావట్లేదు. రోజంతా స్ట్రెస్ అయిపోయి టోన్స్ వర్క్ చూసుకొని యూట్యూబ్ వర్క్ చూసుకొని ఇంటికి వెళ్తాను అనమాట. నాకు స్ట్రెస్ ఈటింగ్ చాలా అలవాటు, నేను ఎవరిని ఎంకరేజ్ కూడా చేయను. కానీ ఆ పర్టికులర్ డిన్నర్ ఏదైతే ఉంటుందో ఫకప్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఒక బర్గరే కదా పోద్ది, ఆ డెజర్టే కదా పర్లేదు అని చెప్పి. అప్పుడు అర్థమైంది ఈ చిన్న సాక్రిఫైసెస్ చేయడం చాలా కష్టం అండ్ దీస్ ఓన్లీ మ్యాటర్ బికాస్ నాకు కానీ మంచి బాడీ అంటే ఫిట్నెస్ కంటే కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను మార్నింగ్ ఒక 4 or 5 o'clock లేస్తే చాలా పనులు నాకు ముందే అయిపోతాయి, కానీ లెగను. ఇప్పుడు లేస్తే చాలా పనులు నేను చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి, నైట్ 10 o'clock పడుకోవాలి. అదొక స్మాల్ సాక్రిఫైస్, కానీ మనం చేయడానికి రెడీగా ఉన్నాం. సో పెద్ద సాక్రిఫైసెస్ ఎవడైనా చేయగలుగుతాడు, కానీ చిన్న చిన్న సాక్రిఫైస్ చేయడం చాలా కష్టం. సో ఇప్పటిదాకా ఏమీ సాక్రిఫైస్ చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. మేక్ దట్ బిగ్ సాక్రిఫైస్ ఇన్ యువర్ లైఫ్, సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ ఈజ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ పెరిగిన తర్వాత మనకు ఒక పనిష్మెంట్లు అనిపించవచ్చు, కోపం రావచ్చు. నో, రెస్పాన్సిబిలిటీ అనేది ఒక పనిష్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఆనర్. యూ హ్యావ్ టు ఫీల్ గ్రేట్ఫుల్. ఇట్స్ మ్యాన్లీ ఇనఫ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క మ్యాన్ కి పర్పస్ వెతుక్కోవడం చాలా ఇంపార్టెంట్ తెలుసు, కానీ మన పర్పస్ ఏంటో మనకు అర్థం కాదనమాట. నీ రెస్పాన్సిబిలిటీస్ నీ పర్పస్. అదే పెద్ద నేను దేశాన్ని ఉద్ధరించాలి అన్నది నీ పర్పస్ కాదు. అంత పెద్ద పర్పస్ ఎవడిగా ఉండవు. మంత్లీ మన ఫ్యామిలీ గురించి మనం టేక్ కేర్ చేసుకున్నామా లేదా అన్నది నీ పర్పస్ కింద మారుతుంది. సో నేను కూడా ప్రతిసారి నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసినప్పుడు అండ్ ఐ ఫీల్ క్లోజర్ టు మై ఫాదర్. చిన్నగా ఉండేటప్పుడు నాకు పెద్దగా అర్థమేమే కాదు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటాయి కదా అని చెప్పి లైఫ్ తీసుకుని ఉండేది. ఇప్పుడు అర్థం అవుతుంది నా వెయిట్ యొక్క మెయిన్ గ్రావిటీ. ఇండియా ఇట్ ఈస్ టఫ్, కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా లోన్లీగా ఉంటుంది అనమాట. బట్ నా వల్ల ఇఫ్ మై ఫ్యామిలీ రెస్ట్స్ లిటిల్ బిట్ ఈజియర్, ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. నేనైతే దేంతో ట్రేడ్ చేయను. ఐ వుడెంట్ ట్రేడ్ దిస్ ఫర్ ఎనీథింగ్. మా ఫాదర్, ప్రతి ఫాదర్ కూడా తన ఫ్యామిలీ కోసం చాలా డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకుంటారు. ఆయన కూడా ఎవరితో చెప్పుకోరు, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎప్పుడు నోరు పారేసుకో, కోపాలు అందరికీ వస్తాయి. జస్ట్ అర్థం చేసుకుంటే రేపు ఆయన పొజిషన్లో మీరే ఉంటారు. మీరు ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసుకునే కొద్దీ దీన్ని మోర్ అండ్ మోర్ రియలైజ్ అవుతూ ఉంటారనమాట. సో ఒక 1 dayలో నా బర్త్డే, బట్ ఐ డోంట్ హేట్ ఇట్. హేట్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు ఇక్కడ యూజ్ చేయడం. బట్ మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే కొద్దీ ఈ రెస్పాన్సిబిలిటీస్కి దగ్గర అవుతూ ఉంటారు అనమాట. ఇవి రిలీజ్ అవుతూ ఉంటారు. సో 1 dayలో నా బర్త్డే ఉందని చెప్పాను. ఎస్, ఐ సెడ్ ఐ హేట్ ఇట్, బట్ ఐ థింక్ హేట్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు ఇక్కడ యూజ్ చేయడం. మేబీ ఐ సీ ఇట్ జస్ట్ డిఫరెంట్లీ నౌ. నా వరకు బర్త్డే అంటే ఇట్స్ నో లాంగర్ అబౌట్ మీ, అది నా గురించి కాదు అసలు. బట్ ఇట్స్ అబౌట్ హౌ ఫార్ ఐవ్ కమ్ యాజ్ ఎ సన్ గా, యాజ్ ఎ బ్రదర్ గా, యాజ్ ఎ మ్యాన్ గా, ఫ్యూచర్ లో యాజ్ ఎ హస్బెండ్ గా, యాజ్ ఎ ఫాదర్ గా కూడా. ఇట్స్ అబౌట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ బర్త్డే జరుపుకునే కొద్ది లైఫ్ మీకు బెలూన్స్ ఇవ్వదు, మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంది చేతిలో. అండ్ వాటిని ప్రైడ్ తో క్యారీ ఫార్వర్డ్ చేయడం, దట్ ఈస్ ప్యూర్ సెలబ్రేషన్. సో రేపు అనేది ఇట్స్ నాట్ అబౌట్ గిఫ్ట్స్, పార్టీస్, గర్ల్స్, ఇవి కాదు. ఇట్స్ అబౌట్ రిమైండింగ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు క్యారీ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఫార్వర్డ్. ఏజ్లో తగ్గిన నువ్వు మాత్రం తగ్గొద్దు అని చెప్పి ఒక రిమైండర్ అనమాట. ఇది
అసలైన రియల్ సెలబ్రేషన్ అంటే. సో హ్యాపీ బర్త్డే టు మీ అండ్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ ఇయర్ హ్యాపీ బర్త్డే టు యూ.